హైదరాబాద్లోని జలవిహార్ వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. వెస్ట్రన్ కల్చర్తో నేటి యువత తెలుగు సంప్రదాయాల్ని మర్చిపోతున్నారని తలసాని అన్నారు. నేటి యువతకు సంక్రాంతి సంప్రదాయాల గురించి తెలియజేసేందుకు పతంగుల పండుగ నిర్వహిస్తామంటున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మొత్తం కూడా ఈ రోజు భోగి సందర్భంగా పతంగులు ఎగురవేసిన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జలవిహార్ దగ్గర ఉన్నాం. జలవిహార్ దగ్గర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ పతంగుల పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే సంక్రాంతి అంటేనే కైట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మీరు ఈసారి ఈ కార్యక్రమం చేయడానికి అంటే సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళు పర్టికులర్ గా 2 రాష్ట్రాలు కానివ్వండి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండుగ. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, అల్లుళ్ళు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, ఈ పండుగకు వాళ్ళని ఇన్వైట్ చేసి చాలా పెద్ద ఎత్తున పిండి వంటకాలు, నాన్ వెజిటేరియన్ గాని, భోగి, సంక్రాంతి, కనుము చాలా బ్రహ్మాండంగా 3 రోజులు ఎంతో ఘనంగా జరిగేటువంటి ఫెస్టివల్. ఈ పతంగులు అనేది, కైట్ ఫెస్టివల్ అనేది చిన్నతనం నుంచి ఎక్కడ చూసినా గానీ మన హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్, హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకునేటువంటి పండుగ. వాటి దురదృష్టవశాత్తు ఏంటంటే వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన పండుగ యొక్క ఇంపార్టెన్స్, గొప్పతనం దెబ్బతినే విధంగా ఈ పండుగ రోజు కూడా పతంగులు ఎగిరేసే పరిస్థితి పోయింది. కాబట్టి తల్లిదండ్రులలో కూడా కొంత చైతన్యం రావాలి. పిల్లలకు ఈ పండుగ గొప్పతనాన్ని కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం మీ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సంక్రాంతి వస్తుందంటే ఒక 2-3 నెలల ముందే మీరు కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప పండుగలు ఎవరికి లేవు. ఆ పండుగల్ని పేరెంట్స్ గా కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను అందరికి మరోసారి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు లేదు. సార్, ఈ రోజు మీ మనవాళ్లతో కూడా కలిసి ఈ రోజు పతంగుల పండుగకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళకి కల్చర్ నేర్పాలన్న ఉద్దేశంతో కదా. చాలా సంతోషంగా వాళ్ళు కూడా తెలుసుకోవాలి అసలు కైట్ అంటే ఏంది, పండుగ అంటే ఏంది, అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరు తెలుసుకొని భాగస్వామ్యం అయినప్పుడే ఆ పండుగ గొప్పతనం అనేది తెలుస్తుంది. మరోవైపు ఈ పతంగుల పండుగ సందర్భంగా చైనా మాంజాతో చాలా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు చైనా మాంజా విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడక్కడ సీరియస్ గా తీసుకుంటారు, ఇంకా తీసుకోవాలి. పొద్దున్నే ఒక ఎస్ఐ గారి గొంతు కూడా కట్ అయిందని తెలిసింది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. చైనా మాంజా వల్ల మనుషులకి ప్రమాదం వచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇంకా కొంత సీరియస్ గా తీసుకోవాలని రిక్వెస్ట్. ఇది మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో దాని సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా ఇప్పుడున్న యువతరానికి ఈ పండుగ సంస్కృతి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. చిన్నప్పటి నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విల్సన్తో రామ్ నరేష్, మహా న్యూస్, జలవిహార్ నుంచి. శ్రీ సత్య జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నీలకంఠాపురం